నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరి. వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 110తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ ఇంకొంతమందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. తల పట్టుకొని కూర్చున్న వెలిని పాపని చూసి చైతన్ రమేష్ గారు నవ్వుకుంటారు. నువ్వంత బాధపడకు బేబీ, అతని గురించి నేను ముందే నిన్ను హెచ్చరించాను. చూస్తే చాలా ఆరోగ్యంటి మనిషిలా కనిపించాడు. ఇంకా నయం, అతనితో పాటు నిన్ను తీసుకెళ్లేదు పోలీసులు అని రమేష్ గారు అంటారు. రమేష్ గారు అంటున్న మాటలకు కోపం వస్తున్నా అది బయట పెట్టలేక, ఏదో ఒకటి చేయండి డాడ్, ముందు ఏ స్టేషన్ తీసుకెళ్లారో తెలుసుకోవడం ఎలా అని అడుగుతుంది. అది ఎలా తెలుస్తుంది? వాళ్ళే ఫోన్ చేస్తారు. మనం తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటాం? హైదరాబాద్లో ఏమైనా 1, 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయనుకుంటున్నావా? అసలు అతను ఏ ఏరియా సిఐ అన్నది ఎలా తెలుస్తుంది మనకి? కనీసం నువ్వు వాళ్ళని ఫాలో అయి ఏ స్టేషన్కి తీసుకెళ్లారో చూసి వస్తే బాగుండేది అని అంటాడు చేతన్. మరి ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? మీరు కూడా పెద్ద బిజినెస్ మ్యానే కదా, హయ్యర్ అఫీషియల్స్ తెలిసే ఉంటారు కదా మీకు, వాళ్ళ ద్వారా ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు కదా అని అంటుంది. తెలుసుకోవచ్చు, కానీ రేవంత్ తాలూకా పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇంక్లూడింగ్ తను వేరే దేశం నుంచి వచ్చాడు కాబట్టి దానికి సంబంధించిన పాస్పోర్ట్, వచ్చిన టికెట్ అన్నీ చూపించి మనం రుజువు చేయాలి. తను ఎన్ఆర్ఐ అని చూపించాలి అంటాడు చేతన్. ఆ విషయం కావాలనే అంటాడు చేతన్. రసూల్ వచ్చింది ఫారెన్ నుంచి కాదు. ఇప్పుడు పాస్పోర్ట్ అవన్నీ అడిగితే వీళ్ళ గుట్టు బయటపడిపోతుంది. అందుకే ఆ మాట చెప్పాడు చేతన్. చేతన్ చెప్పిన మాటలకు ఆలోచనలో పడుతుంది వెలని పాప. ఇప్పుడు పాస్పోర్ట్ అవన్నీ అంటే అడ్డంగా దొరికిపోతాం, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంది. అసలు శివాంశ్ వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదు? అసలు వాళ్ళు అక్కడికి వెళ్తున్నట్టు ఈ చేతన్కి ఎలా తెలిసింది? మమ్మల్ని ఏమైనా ట్రాప్ చేశారా అని ఆలోచించడం మొదలు పెడుతుంది. కానీ ట్రాప్ చేయడానికి మేము ఎవరమో, ఎందుకోసం వచ్చాము అన్నది వాళ్ళకి తెలియదు కదా అని అనుకుంటూ ఉండగా, అసలు మీరు ఎందుకు బయటికి వెళ్ళారు? షాపింగ్ అని అబద్ధం చెప్పి మరి. నువ్వు శివాంష్ కోసమే వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళేది కాక రేవంత్ని కూడా తీసుకుని వెళ్ళావు కదా అని అడుగుతాడు చేతన్. నిజం అదే కాబట్టి తనను తానే తిట్టుకుంటూ అది ఒప్పుకోలేక, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని అడుగుతుంది. షాపింగ్ అని వెళ్ళి వాటర్ వరల్డ్ దగ్గర మీకేం పని మరి? నిజం ఒప్పుకో, నీ పిచ్చి కోసం అతన్ని అనవసరంగా బలి చేసావు. నేను అన్న మాట విని నువ్వు వాటర్ వరల్డ్ వెళ్ళావు శివాంష్ గారి కోసం. అసలు శివాంష్ గారు వాళ్ళు అక్కడికి రానే లేదు. బయలుదేరి లాస్ట్ మినిట్లో ఆయనకి ఏదో ఫోన్ కాల్ రావడంతో అర్జెంట్ పని ఉందని ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీరు ఆయన కోసం వెళ్ళి ఇలా ఇరుక్కున్నారు అని అంటాడు చేతన్. తను ఎంత తప్పు చేశానో అర్థమవుతుంటే ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది. అది ఊరక సిఐ కాలర్ పట్టుకున్నాడని కేసు కాబట్టి ఒకరోజు జైల్లో ఉంచి వాళ్ళే వదిలేస్తారు. వాళ్ళ ఈగో కోసం తీసుకెళ్లారు అంతే. నువ్వేం కంగారు పడకు అని అంటారు రమేష్ గారు. అంకుల్ చెప్పింది నిజమే, వాళ్ళ ఈగో చల్లపడగానే వదిలేస్తారు. లేదా మనకి ఫోన్ చేయమని ఒకసారి రేవంత్ చెప్తే చేస్తారు. కాబట్టి అతని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండడమే అని అంటాడు చేతన్. ఇంకా అక్కడ ఉండడం వేస్ట్ అని బయటకు వచ్చేసి తన రూమ్కి వెళ్తూ, వేస్ట్ ఫెలోగాడు, కాస్త నిదానంగా ఉంటే ఏమయ్యేది? అనవసరంగా ఎందుకు అతనితో గొడవ పడ్డం? వచ్చిన పని ఏంటి, చేసిందేంటి? ఇప్పుడు బాస్ ఫోన్ చేస్తే నేనేం చెప్పాలి? అసలు బయటికి వెళ్ళొద్దంటే నేనే తీసుకువెళ్ళాను. ఇప్పుడు మొత్తం నా మీదకే వస్తుంది. త్వరగా వదిలేస్తే బాగున్నవాడిని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటుంది వెలని పాప. వెలని పాప వెళ్ళిపోగానే రమేష్ గారు చేతన్ నవ్వుకుంటూ, ఆ బాదం పాలు వచ్చేసాయా? వస్తే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచమని, రాత్రికి మన పని మొదలు పెడదాం అంటారు రమేష్ గారు. ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి అంకుల్, రాగానే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఆ రసూల్ గడి పరిస్థితి ఏంటంటావు అని అడుగుతారు రమేష్ గారు. అది చెప్పడం కష్టం అంకుల్, శివాంష్ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పలేం అని అంటాడు చేతన్. అప్పటికే టైం సాయంత్రం 5 దాటిపోవడంతో రూమ్లో ఆలోచిస్తున్న వెలని పాపకి
అసలేం చేయాలి అన్నది చిన్న ఐడియా కూడా రాకపోవడంతో ఈ రోజుకి బాస్ ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు అనుకుంటూ హెడేక్ వచ్చేయడంతో బెడ్ మీద పడుకుండిపోతుంది. రసూల్ రూమ్లో ఉండి బయటికి వెళ్ళే మార్గం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ రూమ్లో నుంచి బయటపడాలంటే ఉన్నది ఒకే ఒక్క మార్గం, ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం. కానీ దాని బయట ఎంతమంది కాపలా ఉన్నారన్నది రసూల్కి తెలీదు. ఒక్కడే అంతమందిని నిలువరించలేడు. అయినా ధైర్యం చేసి తలుపు బద్దలు కొట్టుకొని వెళ్ళాలని రెండుసార్లు కాలుతో తంతాడు తలుపుని. కాలు నొప్పి వచ్చింది తప్ప కనీసం ఇంత కూడా కదిలించలేకపోయాడు ఆ తలుపును. అసలెవరు వీళ్ళంతా? శివాంష్ మనుషులేనా? వాళ్ళన్న మాటలను బట్టి మేము పగ తీర్చుకోవడానికి వచ్చాము అంటే వచ్చింది అతని కోసమే కదా. అతనికి ఎలా తెలిసింది? అసలు వీళ్ళంతా ఎవరు? ఓన్లీ సెక్యూరిటీ అని అనిపించడం లేదు. ఇప్పుడు బాస్ని కాంటాక్ట్ చేయడం ఎలా? అనవసరంగా తన మాట విని బయటకు వచ్చాను. ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడే అర్థం అవుతుంది. పిల్లల్ని తీసుకొని శివాంష్ వస్తున్నాడు అనగానే తనను ఒకసారి డైరెక్ట్గా చూడాలనుకుని హడావుడి పడిపోయాం. అసలు ఇప్పుడు రెజీనా ఎక్కడుందో, నా కోసం ఎంత వెతికిందో. కంపల్సరీ ఆ రమేష్ ద్వారా నా ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ నేనున్నది పోలీస్ స్టేషన్లో కూడా కాదు తను తెలుసుకోవడానికి. వీళ్ళు పోలీస్ డ్రెస్లో వచ్చిన శివాంష్ మనుషులు. అసలు ఇప్పుడు ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు డోర్ తీసినప్పుడే ఎలా అయినా తప్పించుకొని పారిపోవాలి అని డిసైడ్ అవుతాడు రసూల్. రసూల్ పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఆగిన శివ్కి మెసేజ్ రూపంలో శివ్ ఫోన్కి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ చూసిన శివ్, వీడు అసలు ఏ విధంగానూ నేను డీల్ చేసిన కేసులకు సంబంధించిన వాడు కాదు. కానీ వీడి నేర చరిత్ర కూడా ఏం తక్కువ లేదు కదా. అసలు పేరు వదిలేసి ఈ పేరు ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు? ఇప్పుడు అర్థమైంది అనుకొని చీఫ్కి కాల్ చేస్తాడు శివ్. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆయన, హలో శివ్, నీ పంజాలోకి వచ్చేసాడా వాడు అని నవ్వుతూ అడుగుతారు. సార్ వచ్చేశాడు. మీకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాను చూడండి. వాడి అసలు చరిత్ర మొత్తం అక్కడుంది. వీడు కేవలం డబ్బు కోసం ఆ ఎక్స్ దగ్గర పనిచేస్తున్నాడు. ఎక్స్కి బాగా నమ్మకస్తుడనే అంటూ వీడికి అయితే మన మీద ఎటువంటి పగ లేదు. కానీ వీడు చేసే పనులు మాత్రం చూశారు కదా, ఎంత చండాలంగా ఉన్నాయో అని అంటాడు శివ్. శివ్ పంపించిన డీటెయిల్స్ అన్నీ చూసి వీడింత ఎదవ కాబట్టే ఆ ఎక్స్ దగ్గర పనిచేస్తున్నాడు. వాడు కూడా వీళ్ళని అందుకే ఎంచుకున్నట్టున్నాడు. కానీ ఎంత తెలివైన వాడు బలవంతుడైనా నీ ముందు దిగదుడిపే అని, నీ స్కెచ్ ముందు వాళ్ళు ఎంత కూడా నిలబడలేరని వాళ్ళకి తెలిసి ఉండదు. ఇప్పుడు వాడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎక్కడికి పంపించేస్తావా అని అడుగుతారు చీఫ్. ప్రజెంట్ అయితే వాడిని బయటికి పంపించాం. వాడికి కొద్దిగా తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి. చివరి నిమిషం వరకు ఎస్కేప్ అవ్వడానికి చూస్తాడు. అందుకే వాడు ఒంట్లో ఉన్న కొవ్వంతా తీసే వరకు ఇక్కడే ఉంటాడు. ఒక్కసారే నేను టూర్ నుంచి వచ్చాక ఫేక్ పాప్తో సహా అక్కడికి వీడిని కూడా తీసుకొని వస్తాను. అప్పటి వరకు ఇక్కడ ఉంటాడు వీడు అని చెబుతాడు శివ్. ఓకే శివ్, నీకు నచ్చినట్టు చేయి అని అంటారు చీఫ్. ఓకే సార్, వాడి సంగతి తేల్చే పనుంది అని ఫోన్ కట్ చేస్తాడు శివ్. శివ్ ఇంకా రసూల్ చేత నిజం చెప్పించాలని స్టార్ట్ అవ్వగానే రాజ్ నుంచి ఫోన్ వస్తుంది. వీడెందుకు ఈ టైంలో చేస్తున్నాడు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శివ్. శివ్, ఎక్కడున్నావు అని అడుగుతాడు రాజ్. చిన్న పని మీద బయట ఉన్నాను. ఎందుకు కాల్ చేశావు అని అడుగుతాడు శివ్. నువ్వు ఒకసారి అర్జెంటుగా ఆఫీస్కి రావాలి. ఒక ఫైల్లో నువ్వు అర్జెంటుగా సైన్ చేయాలి. అది అర్జెంటుగా పంపించాలి అని చెబుతాడు రాజ్. ఇంత అర్జెంట్ వచ్చేదాకా ఏం చేశారు అని అడుగుతాడు శివ్. ఈ పెళ్లి హడావుల్లో మిస్ అయిపోయానురా. అనుకున్నాను మొన్నే నీ చేత సంతకం పెట్టించాలి అని. కానీ హడావుల్లో మర్చిపోయాను. ఒక్కసారి వచ్చి పెట్టేసి వెళ్తావా? లేదా నువ్వెక్కడున్నావో చెప్పు, నేనొస్తాను అని రాజ్ రిక్వెస్టింగ్గా అడుగుతాడు. రాజ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో శివ్కి తెలుసు. తన అమెరికాలో ఉన్న 3 ఏళ్ళు ఇక్కడ రాజ్ ఎంత చక్కగా మేనేజ్ చేశాడన్నది శివ్కి తెలుసు. ఇట్స్ ఓకేరా, దానికి ఎందుకు అంత రిక్వెస్టింగ్ చేయడం?
నువ్వెప్పుడంత అశ్రద్ధగా ఉండవు కదా. ఇంతకీ దేనికి సంబంధించిన ఫైల్ అది? అది ఆర్ఎస్ వాళ్ళది ప్రాజెక్ట్ సబ్మిషన్ ఫైల్. ఈరోజే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ నేను చేసేసాను. కానీ సీఈఓగా నీ సంతకాలు అవసరం. అవి మొన్నే పెట్టించాలనుకున్నాను. ఫైల్ నా ల్యాప్టాప్ బ్యాగ్లోనే పెట్టుకున్నాను. కానీ మర్చిపోయాను నీ దగ్గరికి తీసుకురావడం. వర్క్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయడు కాబట్టి టీం వాళ్ళకు ఒక గంటలో వస్తానని ఇన్ఫామ్ చేసి ఆఫీస్ వైపు కారును మళ్ళిస్తాడు శివ్. ఆఫీస్కి వెళ్ళి ఆ ఫైల్ చూసి సంతకాలు పెట్టేసి ఇంకేమైనా ఉందా నాతో పని అని అడుగుతాడు. ఇంకేం లేదు శివ్, నిన్ను ఇబ్బంది పెట్టాను, సారీ అని అంటాడు రాజ్. రాజ్ పొట్టలో చిన్న పంచ్ ఇచ్చి ఈ డైలాగులు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అని అడుగుతాడు. ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నావు కదా, అందుకని డిస్టర్బ్ చేశాను కదా అని అన్నానులే బాబు అని నవ్వుతూ అంటాడు రాజ్. ఓకే అయితే నేను ఇంక బయలుదేరుతాను. టూర్ వెళ్తున్న సంగతి తెలుసు కదా నీకు. ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే ముందే సంతకాలు పెట్టించుకో. తర్వాత కావాలన్నా ఇప్పుడంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి వచ్చి పెట్టాను, అప్పుడు ఈ దరిదాపుల్లో ఉండను అని అంటాడు శివ్. ఓకే, నేను అవన్నీ ఒకసారి చెక్ చేస్తాను. ఏమన్నా అవసరం అంటే రేపు ఇంటికి వచ్చి పెట్టించుకుంటాను. వచ్చే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు శివ్. అంత అర్జెంటు పని ఏముంది బయట, ఏదో దాస్తున్నాడు మా దగ్గర అని అనుకుంటాడు రాజ్. శివ్ రసూల్ని ఉంచిన గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు. టీం మెంబర్స్కి ఫోన్ చేసి నేను వచ్చేలోపు వాడికి కొద్దిగా సన్మానం చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శివ్. టీం మెంబర్స్ తలుపు తీయడం ఆలస్యం. వాళ్ళ మీద అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. టీం మెంబర్స్తో కాసేపు తలబడతాడు రసూల్. ఎలా అయినా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలని వాళ్ళతో పోరాడుతూ ఉంటాడు. వాడిని ఒకే ఒక్క దెబ్బ వేసి పెడదామంటే వాడితో సార్కి చాలా పనుంది. అందుకే వాళ్ళు రసూల్ అటాక్ని తిప్పికొడుతూ ఏంట్రని బాధ, ఇక్కడి నుంచి మమ్మల్ని అందరినీ కొట్టి తప్పించుకుందామని చాలా ప్రయత్నం చేస్తున్నావుగా, సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి, రా అని పైకి కనిపించని దెబ్బలు వాడికి వేస్తూ ఉంటారు ఎన్ఎస్ఎస్ టీం. అసలు ఎవరు మీరు, ఎందుకు నన్ను తీసుకొచ్చారు అని అడుగుతూనే వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటాడు రసూల్. రసూల్ దెబ్బ తప్పించుకుంటూ అప్పుడప్పుడు వాడికి ఒక్కొక్క దెబ్బ వేస్తూ కాసేపు వాడితో ఆడుకున్నారు టీం మెంబర్స్ అందరూ. మేమెవరమో, ఎందుకు తీసుకొచ్చామో ఇంకొక 10 నిమిషాల్లో నీకు తెలిసిపోతుంది, అప్పుడు నీకే అర్థమవుతుందిలే అని అంటూ ఇంకా ఏమన్నా ఆసుందిరా, మమ్మల్ని తప్పించుకొని వెళ్ళగలనని నోరు మూసుకొని కూర్చో అంటాడు ఒక టీం మెంబర్. చూడండి, మీరు అనవసరంగా నాతో పెట్టుకుంటున్నారు. ఈ విషయం మా బాస్కి తెలిస్తే మిమ్మల్ని ఎవరిని ఒక్కడిని కూడా వదలడు. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మీరు ఆ శివాంష్ మనుషులని. అనవసరంగా అతనితో ఉండి మీరు కూడా చస్తారు. నన్ను వదిలేయండి, లేకపోతే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది మీరు అని అప్పటికే ధైర్యం కోల్పోయిన రసూల్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అంటాడు. చా, ఎవర్రా మీ బాసు, పేరైనా తెలుసా మీకు వాడిది? పోనీ ఎక్కడుంటాడో తెలుసా? పేరు ఊరు లేనివాడు బాస్ ఏంట్రా బాసు. బాస్ అంటే ఎలా ఉంటాడో ఇంకో 2 నిమిషాల్లో నీకు తెలుస్తుంది అని శివ్ కారు సౌండ్ వినగానే అంటారు టీం మెంబర్ ఒకరు. వెంటనే రసూల్ శివాంష్ వచ్చాడా అని అనుకుంటూ ఉండగానే ఒక జేబులో చేయి పెట్టుకొని ఇంకో చేత్తో ఫోన్ తిప్పుతూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని నడిచి వస్తున్న శివుని చూపిస్తూ, బాస్ అంటే ఇలా ఉండాలి, నడిచి వస్తున్న సింహంలా, చూడు ఎలా వస్తున్నారో చూడు అని అంటారు టీం మెంబర్స్. శివ్ వచ్చి కళ్ళకున్న గాగుల్స్ తీసి రసూల్ని సూటిగా చూస్తూ అక్కడున్న చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటాడు. ఎదురుగా ఒక సింహం కూర్చొని తను చూస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పటికే శివ్ చూపు చూడగానే రసూల్కి ఒంట్లో నుంచి వణుకు స్టార్ట్ అయింది. 2 నిమిషాలు రసూల్ని అలాగే సూటిగా చూసి, ఏంటి తప్పించుకోవాలని ఆశగా ఉందా నగేష్ అలియాస్ రసూల్ అని శివ్ అనగానే షాక్తో చూస్తూ ఉంటాడు రసూల్. తన అసలు పేరు ఎలా తెలిసిందని. కథ కొనసాగుతుంది.
మరి వీడి ద్వారా ఆ ఎక్స్ గాడు ఎవరో శివ్ తెలుసుకోగలుగుతాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.